హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు. సో నేను చేస్తున్న ఈఎంఆర్ఎస్కి సంబంధించిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా. అది అసలు ఈఎంఆర్ఎస్లో మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అసలు 1:10 రేషియో వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఎగ్జాంపుల్ ఎన్ని వేకెన్సీస్కి ఎంతమందిని వాళ్ళు మనకి సెలెక్షన్ చేస్తారు, అండ్ అసలు టైర్ 1 ఎగ్జామ్ మనకి ఎంతవరకు ఇంపార్టెంట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అసలు కాంపిటీషన్ ఎంత రేంజ్లో ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి ఈఎంఆర్ఎస్లో మనకి 2 టైప్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకటి టైర్ 1 ఎగ్జామ్, నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ ఉంటుందని అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. సో టైర్ 1 ఏంటిదంటే మనకు టైర్ 1లో ఇది మనకు ఒక క్వాలిఫైయింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అన్నమాట. మనం ఇందులో జనరల్గా క్వాలిఫైయింగ్ అవుతాం, అది పక్కన పెడితే మనం ఎంతవరకు క్వాలిఫై అవ్వాలనంటే మంచి స్కోర్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి టైర్ 2కి పిలుస్తామని చెప్పేసి అని నోటిఫికేషన్లు ఇచ్చారు కదా. సో ఎగ్జాంపుల్ ఒక 100 వేకెన్సీస్ ఉన్నాయంటే వాళ్ళు 1000 మెంబర్స్ని పిలుస్తారనమాట. అంటే 100 పోస్ట్కి 1000 మెంబర్స్ అని అంటే మనకి కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మనకి ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు మనకి కొంచెం కాంపిటీషన్ పక్కన పెడితే నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు అందరూ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఇందులోకి దిగుతారు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఆన్సర్ తెలిసిన వాళ్ళు, బాగా అసలు హెవీగా ఇక నాకు ఈ జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇందులోకి ఉంటారు. కాబట్టి కాంపిటీషన్ అనేది మనకైతే చాలా ఎక్కువ రేంజ్లో ఉంటుంది. ఓకేనా. సో టైర్ 1లో మనం హై స్కోర్ తెచ్చుకొని టాప్లో ఉంటేనే మనం టైర్ 2కి వెళ్తాం. 100 పోస్టులు ఉంటే 1000 మెంబర్ని పిలుస్తారంటే మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ మనకు 7267 పోస్టులు అని ఉన్నప్పుడు అంటే వేరియస్ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. కాకపోతే ఆల్ ఓవర్ చెప్తున్నా, ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది ఈఎంఆర్ఎస్కి ప్రిపేర్ అవుతున్నారో మనకి ఇంకా అప్లికేషన్ డేట్ అయితే ఉంది కదా, అక్టోబర్ 23 వరకు. సో మనకి లాస్ట్లో తెలుస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటిదనంటే మనకి టైర్ 1 అన్నది అందరూ జస్ట్ క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ మనం అసలు టైర్ 2కి వెళ్ళాలంటే ఫస్ట్ టైర్ 1 క్వాలిఫై అవ్వాలి, అందులో టాప్ మార్క్స్ తెచ్చుకుంటే మనం అక్కడ వరకు వెళ్తాం. కాబట్టి టైర్ 1 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ దేని మీద బేస్డ్ అయి ఉంటుంది అనేది మీకున్న డౌట్. మనం టైర్ 2 ఎగ్జామ్ రాసినాక అందులో మంచి హై స్కోర్ చేసి టాప్ ర్యాంక్స్లో ఉంటే ఉన్నోళ్ళని మాత్రమే వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు. సో మనకు టైర్ 2 మీద ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఓన్లీ ప్రిన్సిపల్ తప్ప. ఎందుకంటే ప్రిన్సిపల్కి నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అదర్ దెన్ వేరే పోస్ట్ అన్నిటికీ మనకు టైర్ 1 టైర్ 2నే ఉంటుంది. ఓకే. సో మనకు కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందంటే చాలా హైగా ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2023 ఈఎంఆర్ఎస్ కట్ ఆఫ్ మనకు ఒకసారి నేను లాస్ట్ ఇయర్ ఈఎంఆర్ఎస్ కట్ ఆఫ్ కూడా 2023లో జరిగింది. నేను పోస్టుల వైజ్గా అసలు వేరే డిఫరెంట్ పోస్టులకి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది నేను కంప్లీట్గా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మీరు మీ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు మనకు సెలక్షన్ ప్రాసెస్ మీకు తెలిసింది కాబట్టి మీరు ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి, అసలు మీ స్ట్రాటజీని ఏ విధంగా ఫాలో అవ్వాలనేది మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ హై లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఎవరైతే సీరియస్గా దీని మీద ప్రిపేర్ అవుతున్నారో మీ కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.